హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ బొమ్మలు చూపిస్తున్నాను కదా, ఈ బొమ్మలు అయితే వేశాను. ఇది ఆల్రెడీ స్టేటస్లో అయితే ఈ ఫోటో వేసినప్పుడు పెట్టాను. ఇది యాక్చువల్గా నేను ఒక డ్రెస్కి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పర్సనల్దేను. ఈ డిజైన్ బోట్ నెక్ డిజైన్, ఈ డిజైన్ అయితే నేను ఇట్లాగా డ్రెస్ మీద యూస్ చేశాను. ఈ డ్రెస్ కూడా వచ్చేసి షర్ట్ బిట్ అంటారు కదా, అలాగా షర్ట్ బిట్ మీద అయితే ట్రై చేశాను. ఇది షర్ట్ బిట్టు, వేరే క్లాతులు కూడా కాదు. రీసెంట్గా వీడియో మొన్న కూడా పెట్టాను కదా, డ్రెస్సెస్కి యూజ్ చేయడానికి కోసం వర్క్ వేశానని. అవి కూడా షర్ట్ బిట్స్ అయినా కస్టమర్ షర్ట్ బిట్స్ తెచ్చుకున్నారు. దానికి పీరప్గా చున్నీ తెచ్చుకున్నాక ఆ కాంబినేషన్స్ అయితే దీని మీద అయితే యూజ్ చేశాను. ఇది పర్సనల్ డ్రెస్ అయినా ఇంకా ఇంకేం డిజైన్ ఉండదు. జస్ట్ ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ చెస్ట్ పార్ట్లో మాత్రమే ఈ విధంగా చెట్లు, అమ్మాయి బొమ్మలు అంటే ఇట్లాంటి బొమ్మలు వేసేసి డిజైన్ అయితే చేసుకున్నాను. దీనికి కాంబినేషన్ వచ్చేసి దుపట్టాని బట్టి డిజైన్ అయితే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీకు ఒకసారి దుపట్టా కూడా చూపిస్తాను. చున్నీ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ చున్నీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను టాప్ మీదకి. దీనికి ఉన్న కాంబినేషన్స్ని బట్టి అయితే నేను దీని మీద అయితే వర్క్ ఇచ్చాను. పిటప్ అయితే ఇట్లా చేసుకున్నాను. ఈ డ్రెస్ నేను జనవరి 1 రోజు, అదే 31 నైట్ మేము గుడికి వెళ్తాము. ఆ టైంలో అయితే నేను ట్రై చేశాను. మీకు ఆ ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను. సైడ్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగుంది. డిఫరెంట్గా అంటే రొటీన్గా కాకుండా ఇలాంటి డిజైన్స్ కూడా మనకు తొందరగా ఎక్కడంటే అక్కడ దొరకవు. ఈ పర్టికులర్గా మనం వేసుకోబట్టి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ డిజైన్ కూడా మీకు ఏ డిజైన్ ఏందనేది కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది ఫ్రెండ్స్ వీడియో. ఇది పర్సనల్గా వేసుకున్నాను. ఇట్లా షర్ట్ బిట్స్ మీద కూడా వేయచ్చు. నేను చాలా వేసాను ఇప్పటికీ. మీకు అయితే ఇక నుంచి ప్రతిదీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డ్రెస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాగ డిఫరెంట్గా డిజైన్స్ అనేది నేను ఎట్లా వేసానో చూడాలి మిస్ అవ్వకుండా అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకొని అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ డిజైన్ వేసినా అప్లోడ్ చేసినా కూడా మీరు వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయనుకున్నా కూడా వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.